చెయ్యాలి, కోడిని చెయ్యాలి, గొర్రెను చెయ్యాలి, మేకను చెయ్యాలి. తోలు తీసేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఇచ్చేయకూడదు. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా, సరిగా విభజించువారిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకో. తండ్రి, నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను, లేనిది చెప్పటం లేదు. గాడ్స్ మినిస్ట్రీ కాదు, క్రైస్ట్ మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ అన్నారా? క్రైస్ట్ మినిస్ట్రీ. గాడ్స్ మినిస్ట్రీ అంటే ఏ గాడ్? గాడ్ రామా మినిస్ట్రీయా? గాడ్ కృష్ణ మినిస్ట్రీయా? గాడ్ శివ మినిస్ట్రీయా? గాడ్ అల్లా మినిస్ట్రీ? వీళ్ళందరూ దేవుళ్ళే కదా. గాడ్ అల్లా మినిస్ట్రీయా? గాడ్ బుద్ధిస్ట్ మినిస్ట్రీ, బుద్ధుడు మినిస్ట్రీయా? ఏ దేవుడు మినిస్ట్రీని ఇది గాడ్ మినిస్ట్రీ అని పెడతావేటి? ఎవడో విదేశీయుడు బుద్ధి లేకుండా పెట్టాడంటే వాడికి అంత బుద్ధి ఉంటే ఇన్ని మొక్కలైపోయి యుద్ధాలు చేసుకొని అర్ధరహితంగా బైబిల్కు వ్యతిరేకంగా వాళ్ళ బతుకులన్నీ చెడిపోయాయి. విదేశీయులు బతుకులు చెడిపోయాయి. ఆడు గాడ్ మినిస్టర్ అంటే నువ్వు గాడ్ మినిస్టర్ అంటావా? ఎందుకంటే డబ్బులు తీసుకోవడానికి, వాడిచ్చే డబ్బులు దండుకోవడానికి. ఇలాంటి ఎందరో తప్పుడు బోధకులు దొరలను ఆశ్రయించి దొరలకు లొంగిపోయి వాళ్ళు ఏదో మహాపండితులు అనుకుంటున్నారు. కిందకెళ్తే చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. 28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను, మీరు ఎవరికైతే వాక్యం చెప్తారో అమాయకులైన ఆ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళ విషయంలో, దొంగ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నా పిల్లలందరికీ చెప్తున్నాను, చాలామంది దొంగ బోధకులు మీ మధ్య వచ్చి డబ్బులు ఆశ చూపి చర్చిలు కడతాము, మీరు కొంత డబ్బు ఇవ్వండి అని చెప్పుకుంటూ అనేక మందిని, ఆ దొరలను మీ దగ్గర తీసుకొచ్చి వాళ్ళతో ఫోటోలు తీసుకొని వాళ్ళు ఇండియా అంతా తిప్పుతున్నారు. వాళ్ళని ఇండియా అంతా తిప్పుతున్నారు ఆ దొరల్ని. ఈ మధ్య చూడండి మొత్తం బంద్ చేయించింది భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత. విదేశీ మతస్థులు ఇండియాకి రాకూడదు, స్వదేశీయులు సైతం ఇండియాలో క్రైస్తవులైన వాడిని కూడా వాక్యం చెప్పొద్దు అంటున్నారు. అలాంటిదే డబ్బులు కాశపడి దొరలను ఈ భారతదేశానికి రప్పించి కర్ణాటక నుంచి ఢిల్లీ వరకు మీటింగులు పెట్టుకుంటూ జనాల్ని మోసం చేసుకు తిరుగుతున్నారు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు. నా పిల్లలందరికీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, బైబిల్ గాడ్ అని అనలేదు. బైబిలు ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల పుస్తకాలలో అది ఒక్కటే. క్రైస్ట్ చర్చ్ అని పేరు పెట్టమంటాను. ఎవరు పేరు పెట్టమంటాను? మీరు బయటికి వెళ్ళి చూడండి, క్రైస్ట్ చర్చ్ మీట్స్ హియర్. పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ అక్షరాలు ఉంటాయి ప్రహారీ గోడకి, క్రైస్ట్ చర్చ్. దేవుని పిల్లలారా, అందుకే ఆనాడున్న ఆ సంఘాలన్నీ